మీ ద్వారా సూటిగా అడుగుతున్నా, పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు, దళితులకు ఇస్తన్న 3 ఎకరాల భూమి ఇవ్వలేదు, పేద పిల్లలకు కార్పొరేట్ విద్యను అందించాలని ఫీజు రియంబర్స్మెంట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తే 4000 పైచిలకు కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ప్రభుత్వం నుంచి ఆర్థికంగా నిధులు విడుదల కాకపోవడంతో ఈరోజు ఆసుపత్రులు చనిపోయే ముందల ఉన్న పేషెంట్లను తీసుకెళ్లిన రాజీవ్ ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయని పరిస్థితిలో వీళ్ళు ఉన్నారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ ఓబీసీ హాస్టళ్లలో వంటలు వండే వాళ్లకు ఈరోజు ఇవ్వలేని జీతభత్యాలు కానీ వాళ్ళ ఖర్చులు ఇవ్వలేని పరిస్థితి. మధ్యాహ్న భోజనం వండే కార్మికులకు వాళ్ళ జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితి. అవుట్ సోర్సింగ్ సెక్రటేరియట్లో పనిచేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులకు జీతభత్యాలు ఇవ్వకపోవడం వల్ల కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడే అదే సచివాలయంలో వందలాది మంది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వచ్చి నిరసన తెలిపే పరిస్థితి. IIIT బాసరలో ఉన్న విద్యార్థులకు సరైన వసతులు, వాళ్లకు సరైన నాణ్యమైన భోజనం అందించకపోవడం వల్ల విద్యార్థులు చచ్చిపోవడమే కాకుండా నెలల తరబడి ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే ఈ ప్రభుత్వం ముఖం చాటేసింది తప్ప ఏ సందర్భంలో కూడా మేము ఉన్నాము అని చెప్పలేని పరిస్థితి. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత నుంచి ఈ ప్రభుత్వము జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. అదే మీ పెద్ద కొడుకును నేను, కేసీఆరే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదోళ్లకు పెద్దోళ్లకు ఆసరా పెన్షన్ వచ్చే వాళ్లకు పెద్ద కొడుకుని అన్నాడు. ఈరోజు 2 నెలలు 3 నెలలు ఆలస్యంగా కూడా కొన్నిసార్లు వాళ్ళ పెన్షన్ పేదవాళ్ళకి ఇచ్చే పరిస్థితి, ఆర్థిక దివాలా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఆ దిశగా వారు నడిపించారు. ఈరోజు జిహెచ్ఎంసీ గ్రేటర్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సృష్టించిన ఔటర్ రింగ్ రోడ్ 159 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డును ఆనాడు కష్టపడి 6500 కోట్లతోని 6000 ఎకరాల భూసేకరణతోని ఒక అద్భుతాన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తిని మేము సృష్టిస్తే 7300 కోట్లకు ఈ ప్రభుత్వాలు తెగనమ్ముకొని బంగారు గుడ్డు పెట్టే బాతును ఒకటేసారి కోసుకొని తిన్నారు అధ్యక్ష. ఇట్లాంటి మన ఎన్నికల కంటే ముందు డిసెంబర్ తర్వాత జనవరి తర్వాత పిలవాల్సిన వైన్ షాప్ల టెండర్లు 4 నెలల ముందు పిలిచి అప్లికేషన్కు 50,000 రూపాయలు వసూలు చేసి 2500 కోట్ల రూపాయలు పేదోళ్ళ సొమ్ము కొల్లగొట్టిర్రు అధ్యక్ష. సో ఇవాళ 4 నెలల ముందే ఇట్లాంటి పాపాలకు పాల్పడి ఉన్నదంతా తెగనమ్ముకొని వచ్చేవాడు కనీసం నిలదొక్కుకోవడానికో గౌరవంగా బ్రతకడానికో ఉపయోగం లేకుండా రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం చేసి ఇంత నిర్వాకం చేసిన మేము సంవయనంతో జాగ్రత్తగా బాధ్యతాయుతంగా ఈ వాస్తవాలను ప్రజలకు చెప్పడం ద్వారా ఎట్లా మనం ముందుకెళ్దామో, ఇప్పటికైనా మీ ఆలోచన మార్పు రావాలి, మీ విధానం వల్ల తెలంగాణ ప్రజలకు మేలు జరగాలి, మీరు సహకరించండి అని మేమంటుంటే 14 లక్షల కోట్లు మేము దిగమింగినాం, మీరేం చేసిందని మమ్మల్ని అడుగుతారు. ఏం చేసినామో ఉప ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు. మీరు ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ఇంకా మాట్లాడాల్సి వస్తే ప్రతి నియోజకవర్గానికి 1,00,000 ఎకరాల నీళ్ళు ఇస్తామన్నారు అధ్యక్ష. ఏ నియోజకవర్గమైనా వెళ్దాం పదా, ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి కడతామన్నారు, ప్రతి మండలంలో 30 పడకల ఆసుపత్రి నిర్మిస్తామన్నారు అధ్యక్ష. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే KG to PG ఉచిత నిర్బంధ విద్య అన్నారు అధ్యక్ష. మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నారు, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తామన్నారు. ఇక ఇంటికో ఉద్యోగం గురించి నేను చెప్పాల్సిన పని లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఇదే సభలో మేము అక్కడుండి మేము చిన్నారెడ్డి గారు మేమందరం ప్రశ్న అడిగితే మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఇక్కడనే నిలబడి మొట్టమొదటి శాసనసభ సమావేశంలో రాష్ట్ర విభజన సందర్భంగా 1,07,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు వచ్చినాయి, ఇంకొక సంవత్సరం లోపల పరిపాలనా సౌలభ్యం కోసం ఇంకొక 50,000 ఉద్యోగాలు భర్తీ చేసుకోవాలి, సంవత్సరం తిరిగే వరకు 1,50,000 ఉద్యోగాలను భర్తీ చేస్తాను ఇక్కడి నుంచి ఆనాడు చంద్రశేఖరరావు గారు అన్నారు.
వీరే నియమించిన పిఆర్సి కమిటీ చైర్మన్ బిస్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఏం నివేదిక ఇచ్చిండ్రు? 1,91,378 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని 2020-21లో వారు నివేదిక ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు 1,07,000 పైచిలకు ఉద్యోగ ఖాళీలు ఉంటే 5 సంవత్సరాల ప్రయాణం తర్వాత 6వ సంవత్సరము 1,91,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని మీరు నియమించిన పిఆర్సి చైర్మన్ బిస్వాల్ గారు ఇచ్చిన కమిటీతోని ఈరోజు నివేదిక వచ్చిందంటే మీరు వచ్చినాక కొత్త ఉద్యోగాలు నియమించరా? ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడిపోయినాయా? ఇట్లాంటి విషయాల మీద ఇన్ని తప్పులు చేసి రాష్ట్రాన్ని మొత్తం ఎందుకు పనికిరాని మొత్తం దివాలా తీయించి చేసిండ్రు. బాగుంది. సరే, వాళ్ళు ఏమంటారు? అయ్యా మేము లోపభూయిష్టంగా పరిపాలన చేసినాం, మీరు ఎవరికి చెప్పకూరి, మా సిగ్గు పోతుంది అంటారు. వాళ్ళ సిగ్గు పోతుంది. నిజాలు చెప్తే బాగానే ఉంది అధ్యక్ష, ఊరుకుంటే మన ప్రాణం పోయేటట్టు ఉంది కదా అధ్యక్ష. వాళ్ళ సిగ్గును కాపాడాలనా? 4 కోట్ల తెలంగాణ ప్రజల ప్రాణాలు కాపాడాలనా? వాళ్ళ ఆస్తులను వాళ్ళ హక్కులను కాపాడాలనా? ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా నా సూచన మిత్రుడికి, బేసిజాలకు పోకండి. ఇంటికాడ ఆయన నుండి టీవీ కంటిన్యూస్గా చూస్తాడు, వెళ్తే మీకు ఇబ్బంది ఉంటుంది, కొంత వివరణ చెప్పుకోలేరు. మీ సమస్య మేము కూడా అర్థం చేసుకుంటాము. కాకపోతే ఈ ప్రభుత్వంలో వెట్టి చాకిరికి విముక్తి కలిగించినము కాబట్టి మీరు స్వేచ్ఛగా ఉండండి. వెట్టి చాకిరి ఆనాడు కాంగ్రెస్ నిషేధించింది. ఈరోజు మళ్ళీ తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో వెట్టి చాకిరి నిషేధించినము. స్వేచ్ఛగా ఇప్పటికైనా నిజాలు ఒప్పుకొని ముందుకు రావాల్సిందిగా మా మిత్రులకు నేను సూచన చేస్తున్నా. సార్ అధ్యక్ష, సార్ స్పీకర్ సార్, ఒక్క విషయం దయచేసి మీరు ఆలోచించండి. నేను ఉదయం మాట్లాడుతుంటే 9 మంది ముఖ్యమంత్రి గారితో సహా 9 మంది మంత్రులు లేచి మాట్లాడితే నేను ఎంత డిస్టర్బెన్స్ అధ్యక్ష. అంటే బేసికల్లీ మీరు ఏంటంటే నన్ను మాట్లాడనీయకుండా పదే పదే అడ్డుపడే ప్రయత్నం. ఇప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఉంటే 2 సార్లు ముఖ్యమంత్రి గారు లేస్తారు, 2 సార్లు ఉప ముఖ్యమంత్రి లేస్తారు. అంటే మీరేంటంటే ఒక స్ట్రాటజిక్గా ప్రతిపక్షాన్ని మాట్లాడనీయొద్దని పదే పదే నేను లేవగానే ఒక మంత్రి గారు లేస్తారు, ఆయనకు 10 నిమిషాలు ఇస్తారు, లేవగానే ఇంకో మంత్రి గారు లేస్తారు, ఒక 10 నిమిషాలు ఇస్తారు. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. 9 మంది మాట్లాడినా మీరు 2 గంటల ఎక్కడ సార్ మీరు సభ రికార్డులు బయట పెట్టండి అధ్యక్ష. 8 మంది ఉన్న వాళ్ళకి ఎంత టైం ఇచ్చిండ్రు, 7 ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, 1 ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, 39 మంది ఉన్న వాళ్ళకి ఎంత ఇచ్చిండ్రు, మమ్మల్ని ఎన్నిసార్లు డిస్టర్బ్ చేసిండ్రో పెట్టండి అధ్యక్ష. ప్లీజ్ లెట్ మీ సీ క్లారిఫికేషన్. అధ్యక్ష, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి అట్లా 2 minutes అనకండి సార్. ముఖ్యమంత్రి గారు పావు గంట మా మీద ఇష్టం ఉన్నట్టు స్వీపింగ్ రిమార్క్స్ చేయొచ్చు, బట్టి గారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చు. మా గొంతు ఎందుకు నొక్కుతారు సార్? వారు లీడర్ ఆఫ్ ది హౌస్ అధ్యక్ష. హరీష్ రావు గారు వారు లీడర్ ఆఫ్ ది హౌస్. కేసీఆర్ గారు వస్తే వారికి కూడా టైం ఎంత స్వీపింగ్ రిమార్క్స్ చేయొద్దండి. మీరు ఆ విధంగా టాకింగ్ ఆన్ మై బిహాఫ్ ఆఫ్ మై పార్టీ. మా పార్టీ పక్షాన నేను మాట్లాడినప్పుడు మాకు ఇవ్వాలి. మాట్లాడండి, క్లారిఫికేషన్ మాట్లాడండి అధ్యక్ష. ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పొద్దు నుంచి చూస్తున్నా, నిన్న మొన్న కూడా చూసిన సభలో ఆయన ఇంకా సభానాయకుడిగా కాకుండా ఓ ప్రతిపక్షంలో మాట్లాడినట్టు గాంధీ భవన్ లో పిసిసి అధ్యక్షుడిగా మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే సర్కాస్టిక్ గా మాట్లాడు ఆయన విషయం మీద మాట్లాడితే మేము ఎంతసేపు అయినా మాట్లాడతాం. పదే పదే మా మీద సర్కాస్టిక్ కామెంట్లు మానేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. నిజంగా వాళ్ళు మంచిగా చేస్తే మేము సహకరిస్తాం. వాళ్ళ మేనిఫెస్టో అమలు చేయమనండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. వాళ్ళు మంచి పనులు చేయమనండి, మేము సహకరిస్తాం. ఇలా కాళేశ్వరం మీద మళ్ళీ వారు మాట్లాడుతూ వారు ఈరోజు మేము అన్నదేంది అధ్యక్ష, మేము ఆ రోజు అన్నది కాళేశ్వరం మీద 83 వేల కోట్ల రూపాయలు అప్పైతే వీళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ గారు 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని తప్పుదో పట్టించిండ్రు అని చెప్పి మేము మాట్లాడినాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు మళ్ళీ అదే విషయాన్ని ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు వారు కూడా ఏం చేసిండ్రు నాకు తెలిసి సెకండ్ టీఎంసీది కూడా ఇలా కాళేశ్వరంలో సెకండ్ టీఎంసీది కూడా కలిపి 90,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినా 1,00,000 కోట్లు కాలే కదా అధ్యక్ష. అంటే మేం చెప్పిందే నిజం. ఇలా ఈ సభను రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించింది కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఇలా మరొకసారి వారే చెప్పకనే చెప్పినారు. ధన్యవాదాలు అధ్యక్ష. రెండో విషయం, విద్యుత్ సంస్థల విషయంలో మేమేదో అప్పులు తెచ్చినామని ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. 2014 సంవత్సరంలో ఈ రాష్ట్రాన్ని మాకు అప్పజెప్పినాడు విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ 44,438 కోట్ల రూపాయలు అయితే ఈ రోజు మేము క్రియేట్ చేసిన ఆస్తుల విలువ 1,37,571 కోట్ల రూపాయల ఆస్తుల విలువతో ఇవాళ మేము వాళ్ళకి అప్పగించాం అధ్యక్ష.
చివరిగా అధ్యక్ష ఆర్టీసీ విషయంలో ఆర్టీసీ కొత్త బస్సులు కొనుక్కోవడానికో సంస్థను బలోపేతం చేయడానికి మేము గ్యారంటీ ఇచ్చినామే తప్ప ఆ డబ్బులు ఏదో రాష్ట్ర ప్రభుత్వం వాళ్లే. నేను మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ మేము నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. ఆ రోజు దయచేసి ఆ డేట్ ఆఫ్ అపాయింట్మెంట్ డిసైడ్ చేసి కొత్త సంవత్సరంలో ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులుగా వేతనం ఇవ్వాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఏ అంశంలోనైనా ఇలా బట్టి గారు చెప్పిన దాంట్లోనైనా ఇతర విషయాల్లోనైనా మేము చివరిగా ప్రభుత్వానికి చేసే అప్పీల్ ఒకటే అధ్యక్ష. ఇవాళ మేము ఏంటంటే మీరు విషయాలు చెప్పొద్దనిలే, మీరు ఏ విషయమైనా చెప్పండి, ఎన్ని వైట్ పేపర్లైనా పెట్టండి, ఎన్ని రోజులు చర్చ పెట్టినా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మంచి పని చేస్తే సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చెప్పే ప్రయత్నం ఏంటంటే అధ్యక్ష, ఇవాళ మనకు ముఖ్యంగా పదవుల కంటే కూడా ఈ వ్యవస్థలు అనేటువంటివి ముఖ్యం. రాజకీయాల కంటే రాష్ట్రం ముఖ్యం, ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర భవిష్యత్తును దెబ్బతీసే మహేశ్వర్ రెడ్డి గారు